హలో ఎవ్రీవన్, డ్రగ్ ఇన్స్పెక్టర్ మెడికల్ డివైజెస్ ఎగ్జామ్ ఒక 4 డేస్లో ఉంది. సో అందులో సిలబస్లో ఇచ్చిన దాంట్లో మెడికల్ డివైస్ రూల్స్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే మెడికల్ డివైస్ సంబంధించిన డ్రగ్ ఇన్స్పెక్టర్ కాబట్టి మెడికల్ డివైస్ రూల్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది మెడికల్ డివైస్ రూల్స్ పీడిఎఫ్ ఒరిజినల్ది సిడిఎస్సి వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేశాను. ఇది చాలా ఎక్కువ పేజెస్ ఉంది. సో ఇందులో టోటల్గా మనకు 12 చాప్టర్స్ ఉన్నాయి. ఓకే, సో ఈ 12 చాప్టర్స్ని కీ పాయింట్స్ నేను సపరేట్గా ఒక పీడిఎఫ్ చేశాను. అందులో ఈ వీడియోలో 1 to 5 చాప్టర్స్ చూద్దాం. సో నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ చాప్టర్స్ డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ లాస్ట్లో కొన్ని ఎంసీక్యూస్ కూడా డిస్కస్ చేద్దాం ఈ టాపిక్ సంబంధించి. ఓకే, ఈజీగా ఉంటుంది. సో ఇవి కీ పాయింట్స్. సో ఇందులో ఫస్ట్ మనకి చాప్టర్స్ మీద క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి, డిఫరెంట్ చాప్టర్స్ నేమ్స్ ఏంటి, దేనికి సంబంధించింది చూడాలి. ఫస్ట్ చాప్టర్ 1 ఈజ్ ప్రిలిమినరీ, ఇందులో డెఫినేషన్స్ ఎక్సెట్రా ఉంటాయి. చాప్టర్ 2 ఈజ్ రెగ్యులేషన్ ఆఫ్ మెడికల్ డివైజెస్. చాప్టర్ 3 ఈజ్ అథారిటీస్, ఆఫీసర్స్, బాడీస్. సో దీంట్లో 3 ఉన్నాయి కాబట్టి 1 2 3 అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చాప్టర్ 4. చాప్టర్ 4లో మనకి 4 అని రాస్తే మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ మెడికల్ డివైజెస్ ఉంది. సో మ్యానుఫ్యాక్చర్ అనేది కీ పాయింట్. ఇక్కడ మ్యానుఫ్యాక్చర్లో ఎఫ్ ఉంది, 4లో ఎఫ్ ఉంది, అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చాప్టర్ నెంబర్ 5 ఇంపోర్ట్ ఆఫ్ మెడికల్ డివైజెస్. సో ఇక్కడ మెడికల్ డివైస్ని ఇంపోర్ట్ చేసుకోవడానికి రూల్స్ ఉంటాయి. సో ఇందులో మెడికల్ డివైజెస్ సేమ్గా ఉండే మెడికల్ డివైస్ అంటే ఆల్రెడీ ఇండియాలో అప్రూవ్ అయిన మెడికల్ డివైజెస్కి కొంచెం సిమిలర్గా ఉండే మెడికల్ డివైజెస్ని ఇంపోర్ట్ చేసుకోవడానికి చాప్టర్ 5లో ఉంటాయి. ఓకే, దాని లైసెన్స్ ఎలా అప్లై చేయాలి, ఓకే, ఇలాంటివి. నెక్స్ట్ అలా కాకుండా చాప్టర్ 8లో న్యూ ఉంటాయి. ప్రెడికేట్ విచ్ డస్ నాట్ హ్యావ్ ప్రెడికేట్ డివైస్ అంటే, సో ఇక్కడ మనకి న్యూ డివైజ్ వాటిని మనం ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఏం చేయాలి. ఓకే, సో నెక్స్ట్ అది చాప్టర్ 8 అనమాట. నెక్స్ట్ చాప్టర్ 6 చూడండి. సో 5A2 ఇంపోర్ట్ సంబంధించింది, ఇది గుర్తుపెట్టుకోండి. చాప్టర్ 6లో లేబులింగ్ ఆఫ్ మెడికల్ డివైజెస్. చాప్టర్ 7లో క్లినికల్ ఇన్వెస్టిగేషన్ కీ పాయింట్. చాప్టర్ 8 ఆల్రెడీ డిస్కస్ చేసాం. చాప్టర్ 9 డ్యూటీస్ ఆఫ్ మెడికల్ డివైస్ ఆఫీసర్స్ ఆర్ మెడికల్ డివైస్ టెస్టింగ్ ఆఫీసర్. సో డ్యూటీస్, సో ఇక్కడ డీని మనము ఇలా అంటే 9 లాగా అవుతుంది. సో అది 9 గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చాప్టర్ 10లో రిజిస్ట్రేషన్ ఆఫ్ ల్యాబొరేటరీస్. సో ల్యాబొరేటరీలో మనకి హియర్ ఎల్ ఉంది, ఓ ఉంది, ఇక్కడ LABO. సో ఇది 10 లాగా ఉంది కాబట్టి చాప్టర్ 10 ల్యాబొరేటరీకి సంబంధించి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చాప్టర్ 11 ఈజ్ సేల్ ఆఫ్ మెడికల్ డివైస్. చాప్టర్ 12 ఈజ్ మిస్లేనియస్. సో ఇక్కడ చాప్టర్ 1లో ప్రిలిమినరీలో కీ పాయింట్స్ చూద్దాం. సో యాక్చువల్గా ఈ మెడికల్ డివైస్ రూల్స్ 2017 ఏ సెక్షన్స్ బేస్ చేసుకున్నారంటే సెక్షన్ 12 అండ్ సెక్షన్ 33 ఆఫ్ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ 1940 బేస్ చేసుకొని సో ఇవన్నీ కూడా వచ్చాయన్నమాట. నెక్స్ట్ ఈ రూల్స్ని ఎవరు నోటిఫై చేస్తారంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. సో ఈ మెడికల్ డివైస్ రూల్స్ ఎప్పటి నుంచి మనకు ఫోర్స్లో ఉన్నాయంటే 1/1/2018, వెరీ ఇంపార్టెంట్ డేట్ అడగచ్చు. ఓకే, January 1st, 2018. నెక్స్ట్ ఈ మెడికల్ డివైస్ రూల్స్ దేనికి అప్లై అవుతాయంటే IVD, ఇన్విట్రో డయాగ్నోస్టిక్ సబ్స్టెన్స్, సర్జికల్ డ్రెస్సింగ్స్, సూచర్స్, బ్యాండేజెస్, మెకానికల్ కాంట్రాసెప్టివ్స్ లైక్ కాండోమ్స్, IUDs, ట్యూబల్ రింగ్స్, డిస్ఇన్ఫెక్టెంట్ అండ్ ఇన్సెక్టిసైడ్స్, వీటన్నిటికీ కూడా అప్లై అవుతుందన్నమాట ఈ రూల్స్. నెక్స్ట్ చాప్టర్ 2 ఈజ్ రెగ్యులేషన్ ఆఫ్ మెడికల్ డివైజెస్. ఓకే, సో ఇక్కడ మనకి మెడికల్ డివైస్ని 4 క్లాసెస్గా డివైడ్ చేశారు. క్లాస్ A, క్లాస్ B, క్లాస్ C, క్లాస్ D. క్లాస్ A లో రిస్క్, క్లాస్ B లో టు మోడరేట్ రిస్క్, క్లాస్ C మోడరేట్ టు హై రిస్క్, D ఈజ్ హై రిస్క్. సో D ఫర్ డేంజర్ అని గుర్తుపెట్టుకోండి. సో డేంజర్ అని గుర్తుపెట్టుకోండి, డేంజర్, హై రిస్క్ అని. ఓకే, దీనికి ఎగ్జాంపుల్స్ కూడా పేస్ మేకర్ అండ్ హార్ట్ వాల్వ్స్. నెక్స్ట్ ఇక్కడ BIS స్టాండర్డ్స్ దేని ఫాలో అవ్వాలంటే BIS సెక్షన్ 3 బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ సెక్షన్ 3లో మెడికల్ డివైస్ సంబంధించిన స్టాండర్డ్స్ ఉంటాయి. ఆ స్టాండర్డ్స్ని ఫాలో అవ్వాలని ఈ రూల్స్లో ఉంది. నెక్స్ట్ చాప్టర్ 3 ఈజ్ అథారిటీ, ఆఫీస్ అండ్ బాడీస్. సో ఇక్కడ మనకి 2 అథారిటీస్ ఉంటాయి, CLA అండ్ SLA. CLA అంటే సెంట్రల్ లైసెన్సింగ్ అథారిటీ, SLA అంటే స్టేట్ లైసెన్సింగ్ అథారిటీ. సో సెంట్రల్ లైసెన్సింగ్ అథారిటీలో C ఉంది. సో C ఫర్ క్లాస్ C అండ్ D మెడికల్ డివైస్ని గుర్తుపెట్టుకోండి.
సో సెంట్రల్ లైసెన్సింగ్ అథారిటీ ఏదంటే DCGI. ఓకే, సో ఈ సెంట్రల్ లైసెన్సింగ్ అథారిటీ DCGI దీని ఫంక్షనింగ్ ఏమంటే మెయిన్ క్లాస్ C అండ్ క్లాస్ D మెడికల్ డివైజెస్ని సంబంధించిన వాటికి లైసెన్స్ ఇష్యూ చేస్తుంది, ఇంపోర్ట్కి లైసెన్స్ ఇష్యూ చేస్తుంది, క్లినికల్ ఇన్వెస్టిగేషన్కి లైసెన్స్ని ఇష్యూ చేస్తుంది. స్టేట్ లైసెన్సింగ్ అథారిటీ SLA క్లాస్ A అండ్ క్లాస్ B. ఎందుకంటే క్లాస్ A క్లాస్ B అంత రిస్క్ కాదు, జస్ట్ లో రిస్క్ మోడరేట్ రిస్క్ కాబట్టి సో స్టేట్ లైసెన్సింగ్ అథారిటీకి లైసెన్స్ ఇష్యూయింగ్ అథారిటీ ఇచ్చారు. ఓకే, సో ఇది ఇంపార్టెంట్. SLA ఈజ్ క్లాస్ A అండ్ B, సెంట్రల్ లైసెన్సింగ్ అథారిటీ C ఫర్ క్లాస్ C అండ్ D అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నేషనల్ అక్రిడేషన్ బాడీ ఈ మెడికల్ డివైస్కి ఏదంటే నేషనల్ అక్రిడేషన్ బోర్డ్ ఫర్ సర్టిఫికేషన్ బాడీస్ NABCB అండర్ QCI క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఇది కూడా క్వశ్చన్ ఇచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఆఫీసర్స్ ఎవరు మెడికల్ డివైజెస్ సంబంధించిన వాళ్ళంటే మెడికల్ డివైస్ ఆఫీసర్, మెడికల్ డివైస్ టెస్టింగ్ ఆఫీసర్ ఇద్దరు ఉంటారు. సో ఇందులో మెడికల్ డివైస్ ఆఫీసర్ అంటే డ్రగ్ ఇన్స్పెక్టర్, మెడికల్ డివైస్ టెస్టింగ్ ఆఫీసర్ అంటే గవర్నమెంట్ అనలిస్ట్. వీళ్ళు ఏ సెక్షన్ కింద అపాయింట్ అవుతారంటే అంటే మెడికల్ డివైస్ ఆఫీసర్ అంటే డ్రగ్ ఇన్స్పెక్టర్ అండర్ సెక్షన్ 21. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే DIలో I అంటే 1 లాగా ఉంది కాబట్టి 21 అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ డ్రగ్ మెడికల్ డివైస్ టెస్టింగ్ ఆఫీసర్ ఆర్ అనలిస్ట్ అండర్ సెక్షన్ 20 ఆఫ్ D&C యాక్ట్. సో అది సెక్షన్ 3కి చాప్టర్ 3కి సంబంధించింది. నెక్స్ట్ చాప్టర్ 4 అండ్ 5. చాప్టర్ 4 ఈజ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ మెడికల్ డివైస్. అంటే ఇక్కడ అన్ని లైసెన్స్కి అప్లికేషన్ ఏంటి, లైసెన్స్ని ఏ ఫామ్లో ఇష్యూ చేస్తారని ఫామ్స్ ఎక్కువ ఉంటాయి. చాప్టర్ 5 ఈజ్ ఇంపోర్ట్ ఆఫ్ మెడికల్ డివైజెస్. సో ఫామ్స్ని ఈజీ గుర్తుపెట్టుకోవడానికి ఒక టేబుల్ కాలం లాగా ప్రిపేర్ చేశాను. ఈజీ చూడండి, అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ మెడికల్ డివైస్ A అండ్ B, మెడికల్ డివైస్ C అండ్ D. దేనికైనా సరే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి మ్యానుఫ్యాక్చర్ అనే వర్డ్ కనిపిస్తే చాలు మనకి ఆడ్ నెంబర్స్ ఉంటాయన్నమాట. సి హియర్. సో A అండ్ B డ్రగ్స్కి A అండ్ B మెడికల్ డివైజెస్కి మ్యానుఫ్యాక్చరింగ్కి మన అప్లికేషన్ మెడికల్ డివైస్ 3 ఫామ్ MD3 అంటారు దాన్ని. 3 ఫామ్లో అప్లై చేస్తే 5లో ఇస్తారు. అదే CDకి మ్యానుఫ్యాక్చరింగ్కి 7లో అప్లై చేస్తే 9లో లైసెన్స్ ఇస్తారు. అన్నీ కూడా ఆడ్ నెంబర్సే. ఆడ్ మ్యానుఫ్యాక్చర్ అంటూనే ఆడ్ నెంబర్ గుర్తు రావాలి. A అండ్ B అయితే అప్లికేషన్ 3, లైసెన్స్ 5. C అండ్ Dకి అప్లికేషన్ 7, లైసెన్స్ ఇష్యూడ్ ఇన్ 9. నెక్స్ట్ లోన్ లైసెన్స్ అంటే మనకి లైసెన్స్ వేరే వాళ్ళ పేరు మీద ఉంటుంది, బట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంకొక కంపెనీ వాళ్ళు చేస్తారనమాట. సో దాన్ని మనం లోన్ తీసుకోవడం, వాళ్ళ లైసెన్స్ని లోన్ తీసుకొని మనము మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం, దట్ ఈస్ కాల్డ్ లోన్ లైసెన్స్. సో లోన్ లైసెన్స్ సంబంధించి A అండ్ B మెడికల్ డివైస్కి లోన్ లైసెన్స్ సంబంధించి అప్లికేషన్ ఈజ్ 4, లైసెన్స్ ఇష్యూడ్ ఇన్ 6. సో C అండ్ Dకి లైసెన్స్ లోన్ లైసెన్స్ అప్లికేషన్ ఈజ్ 8, లైసెన్స్ ఇష్యూడ్ ఇన్ 10. ఇవన్నీ కూడా ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి. చూడండి, లోన్ లైసెన్స్ అని కనపడగానే ఈవెన్ నెంబర్ గుర్తు రావాలి. A అండ్ B అయితే 4లో అప్లై చేస్తాం, 6లో ఇస్తారు. C అండ్ D అయితే 8లో అప్లై చేస్తారు, 10లో లైసెన్స్ ఇష్యూ చేస్తారు. నెక్స్ట్ టెస్ట్ లైసెన్స్. సో మెడికల్ డివైజెస్ని మనము ఒకవేళ టెస్ట్ చేయాలనుకుంటే, తక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేయాలి, మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటే అప్పుడు మనం ఫామ్ నెంబర్ 12లో అప్లై చేస్తే 13లో లైసెన్స్ ఇష్యూ చేస్తారు. నెక్స్ట్ చాప్టర్ 5లో ఉండే ఇంపోర్ట్ ఆఫ్ మెడికల్ డివైస్. సో ఏదైనా మెడికల్ డివైస్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటే అప్పుడు మనకి మన అప్లికేషన్ మెడికల్ 14లో అప్లై చేస్తే 15లో లైసెన్స్ ఇష్యూ చేస్తారు. ఓకే, సో నెక్స్ట్ మనం లైసెన్స్ తీసుకోవాలంటే అప్లికేషన్ ప్రొసీజర్ ఏంటంటే ఫస్ట్ అప్లికేషన్ ఇస్తాం. సో ఇన్స్పెక్షన్ ఆఫీసర్ ఇన్స్పెక్ట్ చేస్తారు. ఓకే, సో నెక్స్ట్ ఇన్స్పెక్ట్ చేయడానికి 60 డేస్, అప్లికేషన్ డేట్ నుంచి 60 డేస్ లోపల ఇన్స్పెక్ట్ చేయాలి. సో నెక్స్ట్ వీళ్ళు ఇన్స్పెక్టింగ్ అథారిటీ లైసెన్సింగ్ అథారిటీకి రిపోర్ట్ని సబ్మిట్ చేస్తారు. సో లైసెన్సింగ్ అథారిటీ CLA కానీ SLA కానీ. సో CLA SLA రిపోర్ట్ సబ్మిట్ చేసిన 45 డేస్ లోపల డెసిషన్ తీసుకోవాలి, లైసెన్స్ ఇవ్వాలా లేదంటే రిజెక్ట్ చేయాలని. ఓకే, నెక్స్ట్ ఒకవేళ రిజెక్ట్ చేస్తే అప్పీల్ చేసుకోవడానికి అగైన్ 45 డేస్ టైం ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఒకవేళ వాళ్ళు సాటిస్ఫై అయితే అప్పుడు వాళ్ళు లైసెన్స్ని ఇష్యూ చేస్తారు. ఆ లైసెన్స్ వ్యాలిడిటీ కూడా ఇంపార్టెంట్, 5 years ఉంటుంది. సో మెడికల్ డివైస్ లైసెన్సింగ్ వ్యాలిడిటీ ఈజ్ 5 years. సో ఈ డేస్ అన్ని గుర్తుపెట్టుకుని ILAD అని నేను ఒక కోడ్ పెట్టాను. ILAD అంటే I ఫర్ ఇన్స్పెక్షన్, L ఫర్ లైసెన్స్, A ఫర్ అప్పీల్, D ఫర్ డిస్పోజ్. అంటే అప్లై చేసిన రోజు నుంచి ఇన్స్పెక్షన్ చేయడానికి 60 డేస్ టైం ఉంటుంది. నెక్స్ట్ లైసెన్స్ ఒకవేళ ఇష్యూ చేయడానికి 45 డేస్ టైం ఉంటుంది. ఓకే, ఎవరు లైసెన్సింగ్ అథారిటీ, ఇన్స్పెక్టింగ్ అథారిటీకి 60 డేస్ టైంలో ఇన్స్పెక్ట్ చేయాలి. సో వీళ్ళు రిపోర్ట్ ఇచ్చేసిన తర్వాత 45 డేస్ టైం ఉంటుంది, లైసెన్స్ ఇష్యూ చేయాలి. ఒకవేళ లైసెన్స్
రిజెక్ట్ అయింది అనుకోండి, అప్లికేషన్ రిజెక్ట్ అయితే సో వాళ్ళకి అప్పీల్ చేసుకోవడానికి 45 డేస్ టైం ఉంటుంది. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, 45 డేస్కి అప్పీల్ చేసుకోవచ్చు. సో ఇలా అప్పీల్ చేసిన డేట్ నుంచి ఆ అప్పీల్ని డిస్పోజ్ చేయడానికి 60 డేస్ ఆఫ్ టైం ఉంటుంది. సో ఇది 60, 45, 45, 40, 60. ఓకే, ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. దాన్ని ఐలాడ్ అని గుర్తుపెట్టుకోండి. ఈ సీక్వెన్స్ గుర్తుపెట్టుకోండి. దీని నుంచి కూడా క్వశ్చన్స్ పక్కాగా వస్తాయి. నెక్స్ట్ 180 డేస్ అని ఇంకో డేస్ ఉన్నాయి. ఏంటి 180 డేస్ అంటే, సో మ్యానుఫ్యాక్చరింగ్ మనం ఒకవేళ ఒక బ్యాచ్ మెడికల్ డివైస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే ఆ శాంపిల్స్ని ఎక్స్పైరీ డేట్ నుంచి 180 డేస్ వరకు అలాగే ప్రిజర్వ్ చేసి పెట్టాలి అనేది ఈ రూల్స్లో ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎంసీక్యూస్లో ఎక్స్పైరీ డేట్ నుంచా, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ నుంచా అని అడగచ్చు. ఎక్స్పైరీ డేట్ నుంచి 180 డేస్ ఫ్రమ్ ఎక్స్పైరీ డేట్. సో కొన్ని ఈ చాప్టర్ 1 to 5 నుంచి ఎంసీక్యూస్ చూద్దాం. కొన్ని నేను డిస్కస్ చేస్తాను, కొన్ని రిమైనింగ్ మీరు ప్రాక్టీస్ చేయండి. నాకు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మెడికల్ డివైజెస్ రూల్స్ 2017 కేమ్ ఇంటూ ఫోర్స్ అన్నారు. సో 1st January 2018. నెక్స్ట్ ద రూల్స్ వర్ ఫ్రేమ్డ్ అండర్ విచ్ యాక్ట్ అన్నారు? డిఎన్సీ యాక్ట్ 1940. విచ్ అథారిటీ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ క్లాస్ సి అండ్ డి మెడికల్ డివైస్? సో సి ఫర్ సెంట్రల్ అని చెప్పాను. సో సి ఫర్ సెంట్రల్ లైసెన్సింగ్ అథారిటీ, CLA. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ హై రిస్క్ మెడికల్ డివైస్? సో హై రిస్క్ అన్నారు కాబట్టి పేస్ మేకర్స్. ఓకే, సో నెక్స్ట్ ఈ 5 నుంచి మీరు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. విచ్ క్లాస్ ఆఫ్ మెడికల్ డివైస్ ఇంక్లూడ్ హైపోడర్మిక్ నీడిల్స్? 6th ఈస్ మెడికల్ డివైస్ ఆఫీసర్ అపాయింటెడ్ అండ్ విచ్ సెక్షన్? 7th ద నేషనల్ అక్రిడేషన్ బాడీ అండర్ మెడికల్ డివైస్ రూల్స్. 8th ఈస్ లైసెన్స్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ మెడికల్ డివైస్ వ్యాలిడ్ ఫర్? నెక్స్ట్ అప్లికేషన్ ఫర్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ క్లాస్ A and B మెడికల్ డివైస్ సబ్మిటెడ్ విచ్ ఫామ్ అన్నారు? 10th ద లైసెన్స్ హోల్డర్. ఈ శాంపిల్ సంబంధించి ఎన్ని రోజులు మనం ప్రిజర్వ్ చేయాలి? సో వీటి ఆన్సర్స్ని మీరు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ చాప్టర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఐ హోప్ దిస్ ఈజ్ హెల్ప్ఫుల్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.